ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చాలాసార్లు దేవుని పిలుపు వచ్చినప్పుడు మనలో మనమే లానుకుంటాం, ప్రభువా నేను చిన్నవాడిని, నాకు అర్హత లేదు, నాకు మాట్లాడే శక్తి లేదు అని. ఈ రాత్రి మనము ధ్యానించబోయే వాక్యము అదే హృదయ స్పందనను చూపిస్తుంది. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఇది ఇర్మియా ప్రవక్త యొక్క హృదయ విలాపము. దేవుడు పిలిచినప్పుడు అతడు తన బలహీనతను, తన అర్హత లేమిని చూసుకున్నాడు. కాని దేవుడు మన బలాన్ని కాదు, మన సిద్ధతను చూస్తాడు. మన చేతిలో ఏమి ఉందో కాదు, కాని మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టామా లేదా అనేదే ఆయన ప్రశ్న. ఈ వాక్యము మనకు సెలవిస్తున్న సత్యము ఏమిటంటే, దేవుడు చిన్నవారిని, బలహీనులను, మాట్లాడలేని వారిని కూడా గొప్ప కార్యాలకు ఉపయోగించుకోగలడు. మన అసమర్థతే దేవుని మహిమ ప్రదర్శించబడే వేదిక అవుతుంది. ఈ రాత్రి దేవుడి వాక్యము వెలుచున్న నిన్ను పిలుస్తున్నాడు. నీ భయాల మధ్యలోనూ, నీ బలహీనతల మధ్యలోనూ భయపడకు, నేను నీతో ఉన్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని ఎదుట మనమేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు మనమేమిటో, మన సామర్థ్యం ఏమిటో, మనం ఎంత శక్తిమంతులమో, ఎంత బలహీనులమో అన్నీ కూడా ఆయనకు తెలుసు. హృదయ అంతరంగముల నెరిగిన దేవుడు మన దేవుడు, సజీవుడైన దేవుడు. ఈ రాత్రి ఈ మాటలను మనము చూస్తే, ఈ మాట మనమిందాక ధ్యానించిన ప్రకారము ఇర్మియా అంటున్నాడు, దేవునికే తన స్థితి ఏమిటో చెబుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి, అయ్యా నా వల్ల కాదయ్యా అని నిస్సహాయుని వలె మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మనలో అనేక మంది కూడా ఈ విధముగానే మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధికి వచ్చి కూడా, నాకు ఇది చేత కాదు, నాకు అది సాధ్యము కాదు, నా వలన ఇది జరగదు, అంత జ్ఞానము, అంత శక్తి, అంత తెలివితేటలు నాకు లేవు అని అంటున్నారు. ఈ రాత్రి యిర్మీయా ఎందుకు ఈ మాటలు అన్నాడు? దేవుడు ఏ పని చేయమంటే ఇర్మియా గారు ఇలా భయపడే మాటలు మాట్లాడుతున్నాడని మనము చూస్తే, సర్వోన్నతుడైన దేవుడు అతను ఒక ప్రవక్తగా ఉండు అని చెప్తున్నాడు. లేఖనములలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నిన్ను నేను రూపింపక మునుపే నిన్ను ఎరిగి, నువ్వు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని. ఈ దేవుని మాటలకు ఇర్మియా భయపడి అంటున్న వాక్యము ఈ రాత్రి మనము చదువుకున్న లేఖన భాగము. వాస్తవానికి ప్రవక్తగా ఉండటమంటే అంత ఆషామాషి విషయము కాదు. ఎవరి ముందైనా నిలబడి దేవుడేమి చెప్పాడో అదే మాటను చెప్పాల. అవతల వ్యక్తి రాజైనా, మంత్రి అయినా, ఎవరైనా సరే యథార్థంగానే మాట్లాడాలి. ఈయన రాజు కదా, ఈ మాట చెబితే ఏమనుకుంటాడో, ఈయన అధికారి కదా, ఈ మాట చెబితే నాపై కక్ష పెంచుకుంటాడు అని మనుషుల హోదాను చూసి మాట్లాడవద్దు. అలా అనేకసార్లు ఇర్మియా ప్రవక్తగా మారిన తర్వాత మాట్లాడాడు, సమస్యలను ఎదుర్కొన్నాడు. దేవుడు ఆ సమస్యల నుండి ఇర్మియాను బయటపడవేశాడు. అయితే ఇవన్నీ తెలిసిన ఇర్మియా, నాకు ప్రవక్త పోస్టు వద్దు అని దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. అందుకే దేవుడు ఇర్మియాకు ఒక మాటను సుస్పష్టముగా చెప్పాడు, తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందు నుండే నాకు నీవు తెలుసు అనంటే, నువ్వు ఏ తల్లి గర్భంలో పుట్టాలో, ఏ స్థలములో నిన్ను పుట్టించాలో, ఎలా నిన్ను వాడుకోవాలో అన్నీ కూడా నేను ముందే నిర్ణయించుకున్నాను. నిన్ను యాజకుడైన ఇల్కియాకు కుమారునిగా జన్మించడానికి కారణము నువ్వు ప్రవక్తగా మార్చబడుటకే అని
దేవుడు ఇర్మియాకు చెప్పినట్లుగా మనము గమనించగలం. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా నీ ఎదుట ఉన్న ఉద్యోగాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ యొక్క ఆర్థికపరమైన సమస్యలను, నీలో ఉన్న అనారోగ్య సమస్యలను, మరి ఏ ఇతర కారణాలైనా అయి ఉండవచ్చు. వాటిని నేను ఎదుర్కొనలేను, వాటిని ఎదుర్కొనేంత గొప్పవాడిని కాదు, వాటితో మాట్లాడే శక్తి నాకు లేదు అని వాటిని దాటివేయాలనుకుంటున్నావేమో. ఈ సమస్యలు అసలు నాకెందుకిచ్చావు దేవా అని మొరపెడుతున్నావేమో. అయితే ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవే తెలుసుకో, నీవు నీ సమస్యలను ఎదిరించడానికే, వాటిని దాటుకొని ముందుకు సాగడానికే దేవుడు వాటిని నీ ముందుంచాడు. నేను చేయలేను, నా వల్ల కాదు అంటే కుదరదు. నువ్వు చేయగలవు కాబట్టే, నువ్వు జయించగలవు కాబట్టే, నువ్వు సాధించి ముందుకు వెళ్ళగలవు గనుకనే దేవుడు నిన్ను ఆ స్థలములో ఉంచాడు, లేకపోతే మరెవరినో ఉంచేవాడు. అయితే ఇర్మియాకు దేవుడు సమాధానమిస్తూ, నీకు శక్తి లేదు, నేను బాలుడను అని నువ్వు అనొద్దు, నేను నీకు శక్తినిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, భయపడకు అని అంటున్నాడు. మరి మాటలు ఈ రాత్రి వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏమి నిన్నిరికించి నీకు సమస్యలు సృష్టించి లేదా నీవు మోయలేని గొప్ప భారాన్ని నీపై ఉంచి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన నీకు కావలసిన శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు, అధికారాన్నిస్తాడు. ఏ ఉచ్చులో ఏ చిక్కులో పడకుండా ప్రభువే నిన్ను కాపాడుతాడు. కాబట్టి రే సహోదరి సహోదరుడా, నీవు ఉన్న సమస్యను జయించలేను అనుకో, ఆ సవాలు నా వల్ల కాదు అని కూడా అనుకోకు. అంత పెద్ద పోస్టుకి అర్హుడను కాదు, నేను సమర్థవంతముగా చేయలేను అని నిన్ను నీవే తక్కువ చేసుకోకు. దేవుడు నిన్ను నడిపించడానికి, నీకు బోధించడానికి, నిన్ను గెలిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? ప్రభువా, నేను చాలా చిన్నవాడిని, నాకు మాట్లాడే ధైర్యము లేదు, నన్ను దేవుడు ఎలా ఉపయోగించగలడు, ఈ రాత్రి నాకు మాట్లాడే ధైర్యము లేదు అని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు తెలుసు. ఈ రాత్రి దేవుని సన్నిధిలోనికి రా, నీ బలహీనతలను దాచకు, వాటితోనే ఆయన దగ్గరికి రా. ఈ రాత్రి నీ హృదయముతో ఇలా ప్రార్థించు, ప్రభువా, నేను నా అసమర్థతను చూస్తున్నాను, కాని నువ్వు సర్వశక్తిమంతుడవని నమ్ముతున్నాను. నా భయాలను తీసివేయండి తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నన్ను నీ చిత్తానికి పాత్రునిగా చెయ్యి ప్రభువా. నా మాటల ద్వారా నా జీవితంలో నీ మహిమ కనబడునట్లు చేయి ప్రభువా అని ప్రార్థించు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చిన్నవాడివై ఉండొచ్చు, కాని దేవుడు నీ ద్వారా పెద్ద కార్యాలు చేయగలడు. ఈ రాత్రి ఆయన పిలుపుకు అవును ప్రభువా అని స్పందించండి. మీ జీవితము ఇక మీదట దేవుని చేతుల్లో ఒక సాధనమవుతుంది. అట్టి రీతిగా మన జీవితాలను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుంటూ అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి వాక్యము వినిచిన మనకు దయచేలాగున, మీరున్న స్థితిలో, మీరున్న స్థలములో వీలైతే మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయ్యా, ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచినటువంటి మీ అమూల్యమైన మాటలను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలు. అవును తండ్రి, నా తల్లి గర్భములో నేను రూపింపబడక మునిపే తండ్రి మమ్మల్ని ఎరిగిన దేవుడవు. అదే విధముగా తండ్రి, ఇర్మియా గారిని ఎన్నుకొని తన ద్వారా అయ్యా మీ యొక్క పరిచర్యను జరిగించుకున్న విధానమును బట్టి మీకే కృతజ్ఞతా వందనాలు. అయ్యా, సమస్యలను ఎదురించగల శక్తి మీరే మాకు దయచేస్తారని, మాకు వచ్చే శ్రమల నుండి మాకు విడుదలను అనుగ్రహిస్తారని, మేమే స్థలములో ఉన్నప్పటికీ ప్రభువా మీ యొక్క ఆశీర్వాదము చేత మమ్మల్ని నింపుతారని, మీరే మమ్మల్ని నడిపిస్తారని, మీరే మాకు బోధిస్తారని, మీరే మమ్మల్ని గెలిపిస్తారని తండ్రి వాక్యము ద్వారా ఈ రాత్రి సూటిగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన మీ యొక్క గొప్ప మాటలను బట్టి కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా,
ఎంతమంది బిడ్డలైతే సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో అయ్యా సమస్తము నెరిగిన దేవుడవు. అయ్యా బిడ్డలకు మీరే సమాధానము దయచేయగల దేవుడవు. అయ్యా ఇరుకునందు మొరపెట్టగా విశాలతలోనికి బిడ్డలను తీసుకొని వెళ్ళమని వేడుకొనుచున్నాం. ఎందరైతే బిడ్డలు కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను ఆలకించండి. వారి కన్నీటినంత తొడుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోనండి. క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల విద్యను అభ్యసిస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డల చేయి పట్టుకుని మీరే నడిపించమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించండి, ముట్టండి. సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. వారికి పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వారున్న చోట తండ్రి బిడ్డలు నీతి న్యాయముగా పనిచేయటకు కృప చూపండి. వారున్న చోట అయా నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి. వారి పై అధికారులు, వారి యజమానులు వారి పట్ల దయను, కృపను కలిగి ఉండులాగున అలాంటి మనసు వారి అధికారులకు, వారి యజమానులకు దయచేయమని వేడుకొంచున్నాం. వారి చేతుల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఒంటరితనం వారి దరి చేరకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. పని చేయగలిగిన సామర్థ్యతను, జ్ఞానమును, తెలివిని బిడ్డలకు దయచేసి మీరే బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకొని మీ కృప కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. ప్రతి సమస్య నుంచి విడుదలను దయచేయండి. మంచి ఆరోగ్యాలను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని, అయా అప్పుల బంధకాలను తొలగించమని వేడుకొంచున్నాం. ఆర్థిక సమృద్ధిని ఆ కుటుంబాల్లో కలిగించమని వేడుకొంచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి కన్నీటిని సంతోషముగా మార్చమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను దీవించి ఆశీర్వదించి, దేవా, ఈ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అనేకులను మీ సిలువ వైపు నడిపించే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరైన సంబంధాలు రాక అయా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకుని వస్తుండగా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చండి. ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మల్ల ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని, మీ కుటుంబాల్లో గాని ఎలాంటి
అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరివారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 84563760 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.